ఇంక మళ్ళీ ఎక్కడికెళ్తున్నారు అక్క అనుకుంటున్నారా? ఎక్కడికెళ్ళడం లేదండి. ఎక్కడికెళ్ళాలన్న ఓపిక గూడా లేదు అనమాట ఇప్పుడున్న పరిస్థితులలో. ఇంకా ఏంటంటే అప్పుడు లాస్ట్ టైమ్ ఎళ్ళామని చెప్పాను గదా ఊరు. దాని వీడియోసే చూస్తూ ఉంటే ఈ షార్ట్ అనేది బయటపడింది. సో, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా జర్నీ అంటే అసలు పడదని చెప్పాను గదా! ఇంక జర్నీలో తినడం అంటే ఇంగ అసలు తినకుండా అయినా బస్ ఎక్కుతాను గానీ బస్సులో తినడం అంటే నా వల్ల కాదండి. మా పాప అవి పాప్‌కార్న్ ఉంటుంది కదా! పాప్‌కార్న్ తీసుకొని తిను మమ్మీ, తిను మమ్మీ అంటే కొన్ని తీసుకొని తింటూ ఉన్నాను. వ్యూ బావుందనేసి షూట్ చేస్తూ ఉంటే, ఇంకా మధ్యలో నీకెప్పుడు చూసినా ఫోనేనా? ఫోన్ బంద్ చేయవా? చిన్నదైనా గూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటదండి. ఈ ఫోన్ ఎందుకు మమ్మీ ఎప్పుడు వీడియోలు చూస్తూ ఉంటావు మమ్మీ అని నన్ను అయితే గిన ఆట నుంచి పట్టిస్తూ అయితే ఉంటది మా పిల్ల. బాగొస్తుందని ఇంకా దగ్గర నుంచి మేమైతే గిన బస్సు విజయవాడ రీచ్ అయిపోయాము. ఇంకా బస్సులో చూసారా దూరం ఆల్మోస్ట్ అంటే విజయవాడకు దగ్గరలో ఉన్నాము. ఎవ్వరూ లేరనమాట బస్సులో. ఇంకా మేము మాత్రమే బిట్టు మిగిలాము. లాస్ట్‌కి మేమే అనమాట దిగుతాం. బిట్టు ఇంక నేను ఇలా చూడు వీడియో ఇటు షూట్ చేసుకుంటుంటే మా వారు చూస్తూ ఏం హాస్పిటల్ చేస్తున్నామంటే వీడియో చూస్తున్నా చూడు అంటే మేము చూడలేంలే అనేసి కామెంట్ చేస్తూ ఉన్నాడనమాట. గుర్తులేదు కదా సో, ఇంకా జర్నీ అంటే నాకు అస్సలు పడదు. సో, నాలాగా ఎంతమంది ఉంటారు జర్నీ బిట్టు చూడు బోరింగ్‌గా బిట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. బిట్టు ఇదిగో అంటే ఇంట్లోనే ఉంటా బిట్టు గానీ జర్నీ చేయాలంటే అంత మమ్మీ యాసిడికొస్తదనమాట నాకెందుకో. అను వామిటింగ్స్ మమ్మీ ఒస్తాయి. ప్లస్ నాకు ఆ స్మెల్ పడదు. బస్‌లో స్మెల్ గానీ, ఏదైనా గానీ, ఏదైనా ఒక పొగ స్మెల్ పడినా గూడా ఆటోమేటిక్‌గా తిప్పేసేది వామిటింగ్స్ ఒస్తాయి ఫ్రెండ్స్. నాలాగా ఎంతమంది సఫర్ అవుతుంటారో నాతో కామెంట్ చేయండి.